హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ వెజ్ గురు. టొమాటో మ్యాంగో చట్నీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ చట్నీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాండీలో కొంచెం నూనె వేసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చిని అందులో వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే బాండీలోకి ఇంకొంచెం నూనె వేసుకొని టమాటా ముక్కల్ని ఇలా సగానికి కట్ చేసుకొని ఆ నూనెలోకి జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ చట్నీ కోసం 4 టమాటాలని తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ నూనెలోకి తీసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత టమాటాలను రెండో వైపుకి తిప్పుకొని మూత పెట్టి ఇంకాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన టమాటాలను గరిటతో కొంచెం పక్కకు జరుపుకొని కట్ చేసిన మామిడికాయ ముక్కలను కూడా నూనెలో వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు 2 నిమిషాల్లో మగ్గిపోతాయి. మగ్గిన మామిడికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన 4-5 వెల్లుల్లి రెబ్బలను అలాగే కరివేపాకును నూనెలో వేగనివ్వాలి. ఇందాక మనం మగ్గించి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల నుండి తొక్కును వేరు చేసి గుజ్జును మాత్రమే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను మామిడికాయ గుజ్జును ఇక్కడ చూపిస్తున్నట్టుగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. మీకు ఈ ప్రాసెస్ కష్టంగా అనిపిస్తే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలను పొడిలా చేసుకోవాలి. ఆ పొడితో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని పప్పు గుత్తితోనే ముక్కలను మెదుపుతూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పచ్చడి రోట్ల నూరిన పచ్చడిలాగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని ఈ పచ్చడిలో వేసుకొని పప్పు గుత్తితో ఒకసారి కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన టొమాటో మ్యాంగో చట్నీ రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకోవాలి. ఇక రుచి విషయానికి వస్తే పుల్లపుల్లగా, కారంగా, పచ్చి ఉల్లిపాయల ఘాటు, వెల్లుల్లి ఫ్లేవర్, ఆహా అద్భుతః! రైస్లోకే కాకుండా ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది. క్విక్ రెసిపీ కాబట్టి లంచ్ బాక్సుల్లో కూడా ప్రిపేర్ చేసేయొచ్చు.